క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ఎమ్మెల్సీలు సంబంధం ఉంది కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరపాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఆల్రెడీ మేము ఎన్ని ఎకరాలు ఏ సర్వే నంబర్లో ఎక్కడెక్కడ అయిందని కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది దగ్గర ఈ వాటి కూడా 2020 నుంచి కూడా ప్రతిసారి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవి ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ విధ్వంసమైనవి. అధికారులు మొత్తం తొత్తులుగా మారిర్రు. ప్రభుత్వ పట్టభూములు వేసి ప్రభుత్వ భూములలో కబ్జాలు చేసిర్రు. కావున ఈ విధ్వంసాన్ని మళ్ళీ మనం ఒక సరైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు వ్యవస్థలు బాగుపడతా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పత్రికా సోదరులు, ముఖ్యంగా పత్రికా సోదరులు ఆలోచన చేయాలి, మీడియా సోదరులు ఆలోచన చేయాలి. ఈ వ్యవస్థలను బాగుపరచుకోవాలి. రేపు భవిష్యత్తు సమాజం మంచిగా ఉండాలంటే ఈ చెరువులు కుంటలు ఉండాల్సిందే. చెరువులు కుంటలు లేకపోతే కరెక్ట్ కాదు. కావున మీరందరూ దయచేసి, ఎందుకంటే ఇది ప్రజల సొత్తు. సుమారుగా ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 80% ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిన్న మొన్న ఈ 2023లో ఇదే దుందిగలకు సంబంధించినటువంటి ఒక 5 సర్వే నంబర్లకు సంబంధించి 300 చిల్లర 400 చిల్లరకు సంబంధించినటువంటి సర్వే నంబర్లో మరి బీఆర్ఎస్ నాయకులు కుమ్మకై ఏదైతే వాళ్లకు మన సీలింగ్ ల్యాండ్ యాక్ట్ ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్ సంబంధించినటువంటి ల్యాండ్ను అది ఓఆర్ఆర్లో పోయినటువంటి భూమిని మరి ఓఆర్ఆర్లో లేకుండా ఇంకో దగ్గర చూపెట్టి డీనోటిఫై చేసినటువంటి సందర్భం. దీని మీద మొన్న బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్టీఐ కింద పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో డీనోటిఫై అయినటువంటి క్యాన్సిల్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి దుందిగల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో నిలబడ్డప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఒక వాగ్దానం చేసిండు. మీ అసైన్మెంట్ భూములు మీకు వచ్చే విధంగా చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను బాధ్యత తీసుకుంటానని ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు దుందిగల ప్రజలకు కానీ బోరంపేట 166 సర్వే నంబర్లో 449.11 ఎకరాల భూమికి సంబంధించింది కానీ, దుందిగల్లో 450 ఎకరాలకు సంబంధించింది కానీ, గాజుల రామారంలో ఎస్ఎఫ్సి ల్యాండ్కి సంబంధించినటువంటి 300 ఎకరాలకు సంబంధించింది కానీ, గాగిలాపూర్లో మన మల్లంపేటలో 170 సర్వే నంబర్ గవర్నమెంట్కి సంబంధించింది కానీ, మన నిజాంపేటలో ఉన్నటువంటి చాలా సర్వే నంబర్లు 233 కానీ 330 ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నీతి నిజాయితీతోటి బతుకుతున్నటువంటి నాయకులు. మీలాగా పేద ప్రజలను కొట్టి వాళ్ళను వాళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి మాకు అవకాశం లేదు, మేము చెయ్యం కూడా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ను తయారు చేస్తున్నాడు, వ్యవస్థలను తయారు చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా సహకరించాలని, ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అదేవిధంగా పార్లమెంట్ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తం కోసం రేపు మేడ్చల్ నియోజకవర్గంలోని గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈ ప్రాంతంలో భారీ బహిరంగ సభ రేపు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో విజయదుందుబి మోగించడానికి, పార్లమెంటును కైవసం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి పిలుపుని అందుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రజలందరూ కూడా మా ఎంపీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గెలిపించడానికి మేమందరం కూడా సిద్ధమైన ఉన్నాం. దానికి సందర్భంగా రేపు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ సంబంధించి రేపు కార్యక్రమాలు చేపట్టినాం. ప్రతి నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ కానీ, కుకుట్పల్లి కానీ, మల్కాజ్గిరి నియోజకవర్గం కానీ, అదేవిధంగా మేడ్చల్, ఉప్పల్, అదేవిధంగా కంటోన్మెంట్, ఎల్బీ నగర్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి
మా దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ మేము కావాల్సినటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని పెద్ద ఎత్తున ఈ సభను దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధానంగా పెద్దలు హనుమంతరావు గారు, మా డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, మా అభ్యర్థిగా పోటీ చేసిన జంగయ్య యాదవ్ గారు, బండి రమేష్ గారు, భూపాల్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన హనుమంతరెడ్డి గారు, పెద్దలందరికీ, పాత్రికేయులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు మొట్టమొదటిగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రేపు జరగబోయేటువంటి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావంలో మహబూబ్ నగర్ తర్వాత రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మేడ్చల్ సభను విజయవంతం చేసి ఇక్కడ రేపు వచ్చేటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి నాంది పలికేదానికి ఏర్పాటు చేసుకున్న సభ. ఈ సభలో అనేక విషయాలు మనం చర్చించుకుంటాం. 90 రోజులు మన పరిపాలన ఏ విధంగా సాగింది, జరుగుతున్న పరిణామాలు ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఒక 30 రోజులు 3 మాసాలు కూడా అధికార దాహాన్ని, అధికారం పోయిందని తిరిగి అధికార దాహం కావాలని తాపత్రయపడుతున్నటువంటి నాయకుల గురించి మీరు రోజు పత్రికలలో, మీడియాలో చూస్తూనే ఉన్నారు. అలాంటి నాయకులను మనం ఏమాత్రం కూడా సహించేది లేదు. వారిని ఇక్కడ దరిదాపున కూడా రానియం అనే ఆలోచనతో ఉన్నాం. అందుకు కార్యకర్తలు మాత్రం ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు. నిజమైనటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వారి సహాయంతో పార్లమెంటు సీటు గెలిపించుకుంటాం, కానీ ఒకరిద్దరు వస్తేనే పార్లమెంటు గెలుస్తుందని ఆలోచన మాత్రం పార్టీకి లేదు. అలాంటి దుర్మార్గులను, దొంగలను, ల్యాండ్ గ్రాపర్లను ఏమాత్రం కూడా తీసుకోము. అలాంటి ల్యాండ్ గ్రాపర్ మాజీ మంత్రి మంగళారెడ్డిని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ గ్రాపర్గా నిన్న మొన్న కూరగొడుతుంటే వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఏ విధంగానైనా ముఖ్యమంత్రిని సన్నిహితం చేసుకోవాలని ముఖ్యమంత్రి సలహాదారు ఉన్నటువంటి మరి వారి దగ్గరికి వెళ్ళి మరి పొద్దున్నే లేవకముందే పోయి కూర్చొని ఏదన్నా క్షమించండి, నేను చేసిన తప్పును క్షమించండి, ముఖ్యమంత్రి గారితో నాకు ఇంటర్వ్యూ ఇప్పియండి, మాట్లాడతామంటే ఆయన తిరస్కరించి ఇంటికి ఎలగొట్టిండు. ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి ప్రెస్ సోదరులు కూడా చెప్పాలనే ఆలోచన. మీడియాలో మరి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టింగ్లు పెట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవరు అధైర్యపడుతూ ఇలాంటి దుర్మార్గులు మనం తీసుకునే ఆలోచన లేదు. కాబట్టి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేద్దాం. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఎవరిని ఇచ్చినా పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ ప్రాంత మాజీ పార్లమెంటు సభ్యుడిగా వారు ఎవరిని ఇచ్చినా తప్పకుండా మేమందరం కూర్చున్నట్టు నాయకులం, పోటీ చేసిన నాయకులు కానీ ఇతర నాయకులు అందరం కలిసి గెలిపించే బాధ్యత తీసుకుంటాము మనవి చేస్తూ, మరి ఈ సభను మనం మేడ్చల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి మేడ్చల్లో ఉండే లీడర్లకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రేపు సభను జయప్రదం చేయాలి. మిగతా నాయకులందరూ కూడా, పోటీ చేసిన నాయకులు కూడా మన సభను జయప్రదం చేసుకోవడానికి శ్రద్ధ తీసుకొని ముందుకు పోదామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మనకు మహాశివరాత్రి రోజు నాడు ఈ జిల్లా సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. దానికి ముఖ్య అతిథులుగా మేనంపల్లి హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సుధీర్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన కుద్లాపూర్ నియోజకవర్గం నుంచి, కుకుడుపల్లి నియోజకవర్గం నుంచి అందరూ నాయకులు కూడా, ఈ పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ కూడా రావడం జరిగింది. రేపటి ప్రోగ్రాం ఇది మేడ్చల్ నియోజకవర్గంలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రానికి పెద్ద ఎత్తున జనాన్ని సమకరించామని చెప్పి పెద్ద ఎత్తున జనాన్ని సమర్పించుకొని పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి శంఖారావంగా రాష్ట్ర ప్రభుత్వం 90 రోజులు అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 గ్యారంటీలు ప్రకటించి మరి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే రేపు సాయంత్రం రాబోతుండు. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీ చేసిన నాయకులు, జిల్లా నాయకులు, 2 మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మరి దానితో పాటు కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం. ఏదైతే
రాష్ట్రంలో ఉన్నటువంటి చేరికల కోసం దొంగసాటుగా రాత్రో పోయి గడప కాడ నిలబడితే ఎవరిని కూడా బయటికి పంపరు. ఇంటికి పోయి నా వ్యక్తి ఒక బుచ్చగాడు ఇంటి ముంగడ వచ్చి నిలబడితే ఆ బుచ్చం వేసో ఉంటే వేస్తాం, లేకుంటే లేదు పోయి రేపు ఇస్తామని చెప్తాం. అట్లా దొంగసాటుగా తిరుగుతున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎవ్వరు కూడా కార్యకర్తలు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈడ ఉన్నటువంటి నాయకులందరం ఏకమై పార్టీలోకి రమ్మంటేనే రావాలి తప్ప లేదనుకుంటే ఇక మా పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు. కనుక నేను ఒకటే రేపు విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పార్లమెంటు మనం గెలుస్తాం. ఎవరు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా ఏ పేదవాడిని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ప్రకటించినా గెలిపించుకునే బాధ్యత మా అందరిదని చెప్పి తెలియజేస్తూ రేపటి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.